సిద్ధం బస్సు యాత్రలు ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తున్నారు. జనం తండోపతండాలుగా ఘన స్వాగతం పలుకుతూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్యా దేశాలతోటి చంద్రబాబు నాయుడు ఏ సభకి వెళ్ళినా సరే మరి వాళ్ళని ఇష్టానుసారంగా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, వాళ్ళకన్నా బాగా చేస్తాం, మేము ఇంకా పెద్ద పనులు చేస్తాం అని చెప్పుకుని ప్రజల మనసు చునకొనొచ్చు. కానీ వాళ్ళ డయాస్ ఎక్కిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిరతమే ప్రేయంగా పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీస్ అనే దుర్మార్గుడు ఇవాళ నీచంగా హేయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఏనాడు నువ్వు చేయలేదు. ఇవాళ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి నాడు నేడు స్కూల్స్ మార్చి ఇలా విద్యని పెంచి మరి ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల వారికి మేలు చేస్తూ పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక కరోనా టైంలో నువ్వు ఎక్కడో పడుకుంటే మీరందరూ అద్దాల మేడలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇవన్నీ తట్టుకోలేక ఈర్ష్యతోటి నువ్వు ఆయన్ని దుర్భాషలాడుతున్నావులే అని అనుకుంటే ఇవాళ అతన్ని అంతమొందించే కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్య ఎన్ని పొట్లు పడుతాం. నువ్వు ఏ రకంగా వంగవీటి మోహన రంగా గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు, మీ బుక్కే రాశారు. అలాగే ఏదైతే మరి ఈ రకంగా నువ్వు దుర్మార్గం చేస్తున్నావో మల్లెల బాబ్జీని ఏ రకంగా చంపించావో అందరికీ బాహాటంగా తెలుసు. ఇలాంటి దుర్మార్గమైన హేయమైన నీచమైన నికృష్టమైన దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా సిగ్గు లేకుండా సిగ్గు శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగడుతున్నావంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది. అందరికీ తెలుసు నీచుడు అని, కానీ ఇంత నీచుడు అన్న సంగతి ఇప్పుడే తెలిసింది. ఈ ప్రజలు 23 కాదు కదా, నీకు 0 యుద్ధం ఖాయం. నిన్ను పుట్టగతులు లేకుండా అయిపోతారు మీరు ఇలాంటి నీచమైన పనులు చేస్తే అని చెప్పి ప్రజలు ఉక్రోషంతో బాధతో ఉన్నారు. ప్రజలకు మేలు చేస్తమే తప్ప, ప్రజలకు మంచి చేస్తమే తప్ప, బిడ్డలను చదివిస్తమే తప్ప ఇలాంటి దుర్మార్గంగా వ్యాపరిస్తావా? ఈ రాష్ట్రం బాగుంటే చూడలేవా? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వెంటనే చంద్రబాబు నాయుడు కూడా జైలుకు పంపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెట్టి కట్టి ఆ పువ్వులు వేస్తున్నట్టు పెట్టి ఆ రాయితో కొట్టడం జరిగింది. ఆయన కన్నుకి తగిలింది, కన్ను పైన, ఎడమ కన్ను పైన. దానికి నిరసనగా స్వచ్ఛందంగా తణుకులో పెద్ద ఎత్తున కొన్ని వందల మంది, కారుమూరి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది తణుకు నడిబొడ్డులో నరేంద్ర సెంటర్లో దానికి నిరసన తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు నీకు ఏదన్నా ఉంటే నువ్వు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తా ఉంటావు. నువ్వు అసలు ఎప్పుడైనా సరే మన పురాణాలన్నీ కూడా చూసుకో ఒకసారి. రామాయణంలో కానీ భారతంలో కానీ వేరే ఎక్కడైనా సరే, అటు ఖురాన్లో కానీ ఇటు బైబిల్లో కానీ ఎక్కడైనా సరే అన్యాయంగా ఎప్పుడైనా ఏదైనా గెలుపన్నది సాధ్యమైందా? ప్రతి లుక్కునా కూడా న్యాయమే గెలిచింది. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అటు మోడీ గారు కావాలి, ఇటు పవన్ కళ్యాణ్ కావాలి, నీకు ఎవరో జనం నుంచి స్పందన లేదని చెప్పి అందరినీ కలుపుకున్నావు. ఎన్ని చేసినా ఇదే నరేంద్ర సెంటర్లో మీరు వచ్చినప్పుడు కూడా జనం మీకు కరువు అయ్యారు, స్పందన లేదు. ఇలాంటివన్నీ చూసి మీకు మైండ్ దొబ్బి చిప్పుపోయి ఏం చేయాలో అర్థం కాక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళ కొలుస్తారు కొన్ని కోట్ల మంది ప్రజలు.